గతసారి మనం చాలా లోతైన విషయం మాట్లాడాం కదా. ఆత్మ ఎప్పటికీ నశించదు, జీవితంలో మార్పులు వస్తాయి, కాని లోపల ఉన్నది శాశ్వతంగా ఉంటుంది అని. అవునమ్మా, ఆత్మకి పుట్టుక లేదు, చావు లేదు అని కృష్ణుడు చెప్పాడు. నాకు బాగా గుర్తుంది. నాకు ఆ విషయం వింటే చాలా కూల్గా అనిపించింది. భయపడాల్సిన పని లేదు అని. అవును మీరా, ఆ అర్థమైన తర్వాత కృష్ణుడు అర్జునుడికి మరో ముఖ్యమైన విషయం చెప్పాడు. ఇప్పుడు ఆత్మ గురించి తెలిసింది, అయితే నువ్వు ఇక్కడ ఏం చెయ్యాలో కూడా తెలుసుకోవాలి అని. అర్జునుడికి తన ధర్మం గురించి, తన బాధ్యత గురించి కృష్ణుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. ఆ శ్లోకాలు ఇప్పుడు చూద్దాం. స్వధర్మమపి చావేక్షణ వికంపితుమర్హసి ధర్మ్యాద్ధి యుద్ధాశ్రేయోన్యత్క్షత్రియస్యన విద్యతే. కృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు, నీ స్వధర్మాన్ని చూసుకో, నీకు ఏ పని చేయాలో అది చేయటానికి వెనకాడకు. క్షత్రియుడికి అంటే యోధుడికి ధర్మంగా పోరాడటం కంటే గొప్పమైన పని మరొకటి లేదు అని. అమ్మా, స్వధర్మం అంటే ఏమిటి? స్వ అంటే తన సొంత, ధర్మ అంటే చెయ్యాల్సిన పని, సరైన పని అంటే నీకు ఏ బాధ్యత ఉందో, నీ జీవితంలో నువ్వు ఏం చెయ్యాల్సి ఉందో అదే నీ స్వధర్మం. అర్జునుడి ధర్మం పోరాడడమా? అవును మీరా, అర్జునుడు క్షత్రియుడు అంటే రక్షించే బాధ్యత ఉన్నవాడు. అన్యాయం జరుగుతున్నప్పుడు నిలబడి పోరాడటం అతని ధర్మం. అది చెయ్యకపోతే అతను తన సొంత పాత్రను వదిలేసినట్లే. కాని నాన్న, అతనికి భయంగా అనిపించింది కదా, అందుకే వెనకడుగు వేశాడు. అవును ఆరో, భయమనిపించడం తప్పు కాదు. కానీ కృష్ణుడు చెప్పేది ఏమిటంటే, భయమున్నా సరే నీ ధర్మం నుండి వణికిపోకు. చెయ్యాల్సిన పని చెయ్యడమే ధైర్యం. కష్టంగా ఉన్నా సరే సరైన పని చెయ్యడమే ధర్మం. నాకు కష్టంగా అనిపించినప్పుడు వదిలేస్తే? అది మనందరికీ అనిపిస్తుంది మీరా, కానీ కృష్ణుడు చెప్పేది వదిలేయటం కాదు, వణికిపోకుండా ముందుకు వెళ్లడం. కష్టంగా ఉన్నా సరే సరైన పని చెయ్యడమే ధర్మం. ఇదే ఈ శ్లోకం మనకు చెప్పేది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. కృష్ణుడు ఇంకేమీ చెప్పాడో. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశం. కృష్ణుడు అంటున్నాడు, పార్థ, ఇలాంటి యుద్ధం అనుకోకుండా వచ్చింది. ఇది చాలా అరుదైన అవకాశం. ఇది దొరికిన క్షత్రియులు నిజంగా అదృష్టవంతులు. ఇది ఒక తెరుచుకున్న గొప్ప అవకాశం లాంటిది. అంటే యుద్ధం అవకాశమా? అది మంచి విషయమా? ఆరో, ఇక్కడ యుద్ధం అంటే కేవలం కత్తులు పట్టుకోవడం కాదు, అన్యాయాన్ని ఎదుర్కొనే అవకాశం అని అర్థం. అర్జునుడికి ముందు ఒక కష్టమైన పని ఉంది. అది చెయ్యడం అతనికి ఎదగడానికి అవకాశం. కష్టమైన పని అవకాశం ఎలా అవుతుంది నాన్న? ఒక కొత్త ఆట ఆడటానికి ట్రై చేసినప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపిస్తుంది కదా, కానీ ఆగకుండా ప్రయత్నిస్తే ఆ ఆట నచ్చిపోతుంది. నువ్వు బాగా ఆడగలవు. కష్టం వెనక అవకాశం దాక్కుని ఉంటుంది. నాకు ఫుట్బాల్ మొదట చాలా కష్టంగా ఉండేది, ఇప్పుడు చాలా ఇష్టం. అదే కదా ఆరవ్, అర్జునుడికి కూడా ఇదే చెప్తున్నాడు కృష్ణుడు. ఈ కష్టమైన పరిస్థితి తనంతట తానే వచ్చింది. ఇది నీకిచ్చిన అవకాశం. సవాళ్లను అవకాశాలుగా చూడటమే ఎదగడం. ఇది ఈ శ్లోకం మనకు నేర్పుతోంది. ఇప్పుడు చూడండి కృష్ణుడు తర్వాత ఏమంటున్నాడు. అదచేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇప్పుడు కృష్ణుడు మరోవైపు చెప్తున్నాడు, అర్జున, ఒకవేళ నువ్వు ఈ ధర్మయుద్ధం చేయకపోతే నీ స్వధర్మాన్ని, నీ పేరు ప్రతిష్టని రెండిటినీ కోల్పోతావు. అది చెయ్యకపోవటం వల్ల నీకు మంచి జరగదు. అంటే పని చేయకపోతే నష్టమా? అవునారు, కాని ఇక్కడ నష్టమంటే శిక్ష కాదు. నువ్వు నీకు చెయ్యగలిగిన పని చెయ్యలేదు అని నీకే తెలుస్తుంది. అది లోపల ఒక బాధగా ఉంటుంది. అది ఎలా అనిపిస్తుందో నాకు తెలుసు. ఒకసారి నేను పెయింటింగ్ పోటీకి వెళ్ళలేదు, తర్వాత చాలా బాధగా అనిపించింది. మీరా, అదే అనుభవం. నువ్వు చేయగలిగే పని చేయకపోయినప్పుడు ఆ బాధ వస్తుంది. అర్జునుడికి కూడా అదే జరుగుతుంది. తను చేయాల్సిన పని చేయకపోతే ఆ బాధ తనతోనే ఉంటుంది. కాని అమ్మా, అర్జునుడు బాధపడతాడు అని తెలిసి కూడా కృష్ణుడు ఇలా చెప్తున్నాడా? కృష్ణుడు అర్జునుడికి నిజం చెప్తున్నాడు ఆరవ్. నిజమైన స్నేహితుడు అంటే అదే. కష్టమైన నిజం కూడా చెప్తాడు, దాచుకోడు. బాధ్యత తీసుకోవడమే నిజమైన బలం. బాధ్యతలు తీసుకోవటం వల్లే మనం బలంగా అవుతాం. ఇది ఈ శ్లోకం మనకు చెప్తోంది. ఇప్పుడు తర్వాతి శ్లోకం చూద్దాం. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తిర్మరణాదతిరిచ్యతే. కృష్ణుడు అంటున్నాడు, అందరూ నీ గురించి చెడుగా మాట్లాడతారు. గొప్పవాడికి చెడ్డ పేరు రావడం చాలా బాధగా ఉంటుంది. అది చాలా కష్టమైన విషయం. పేరు ప్రతిష్ఠ అంటే ఏమిటమ్మా? పేరు ప్రతిష్ఠ అంటే
మనం ఎలా ఉంటామో ఏం చేస్తామో అని అందరికీ తెలిసిన గుర్తింపు. నవ్వు నమ్మకంగా ఉంటావు అని అందరికీ తెలిస్తే అది నీ పేరు. అర్జునుడు ఇంతకు ముందు చాలా గొప్పవాడు కదా నాన్న. అవును మీరా, అర్జునుడు అందరికీ తెలిసిన మహాయోధుడు. అందరూ అతన్ని గౌరవిస్తారు. అలాంటివాడు ఇప్పుడు వెనకడుగు వేస్తే అందరూ అర్జునుడికి భయమేసింది అని మాట్లాడతారు. అది చాలా బాధగా ఉంటుంది కదా. అవును, కాని కృష్ణుడు ఇది చెప్పడం వెనక ఒక అర్థముంది. పేరు అంటే కేవలం అందరూ మెచ్చుకోవడం కాదు, నువ్వు నమ్మకంగా ఉన్నావా అన్నది ముఖ్యం. నువ్వు చేసిన మాటకు నిలబడ్డడం, అదే నిజమైన గుర్తింపు. ఒక్కసారి ఒప్పుకున్న పని చేస్తావు అని ఫ్రెండ్కి చెప్పి ఆడుకోవాలని ఉన్నా సరే వెళ్ళి హెల్ప్ చేసినప్పుడు ఆ ఫ్రెండ్కి నీ మీద నమ్మకం పెరుగుతుంది. నేను మా క్లాస్లో ఒక ఫ్రెండ్కి ప్రాజెక్ట్లో హెల్ప్ చేస్తాను అన్నాను. ఆడుకోవాలని ఉన్నా వెళ్ళాను. అదే మీరా, అది చాలా గొప్ప పని. చేసిన మాటకు నిలబడటం వల్ల నీ మీద అందరికీ నమ్మకం కలుగుతుంది. మాటకు నిలబడటం వల్లే నిజమైన గుర్తింపు వస్తుంది. అదే ఈ శ్లోకం చెప్పేది. ఇప్పుడు చూడండి కృష్ణుడు తర్వాత ఏమంటున్నాడో. భయాద్రనాదు పరతం మంస్యంతే త్వాం మహారథాః యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. కృష్ణుడు అంటున్నాడు, నిన్ను గొప్పగా చూసే మహాయోధులు నువ్వు భయపడి యుద్ధం నుండి వెళ్ళిపోయావు అని అనుకుంటారు. నీకు ఇంత గొప్ప గుర్తింపు ఇచ్చిన వాళ్ళు నిన్ను చిన్నగా చూస్తారు. అమ్మా, అర్జునుడు నిజంగా భయపడ్డారా? అర్జునుడికి భయం కాదు, అతనికి బాధ అనిపించింది. తన వాళ్ళని చంపాల్సి వస్తుందని. అది చాలా మానవమైన బాధ. కాని ఇతరులు చూసేది వేరు, వాళ్ళకి అది భయంలా కనిపిస్తుంది. అది ఫేర్గా లేదు కదా నాన్న. అతనికి బాధ అనిపించింది, కానీ అందరూ భయపడ్డాడు అంటారు. మీరా, నువ్వు చాలా ముఖ్యమైన విషయం చెప్పావు. అది నిజంగా ఫేర్గా లేదు, కానీ జీవితంలో అలా జరుగుతుంది. మనం ఏ కారణంగా ఏదైనా చేసినా అందరూ బయట కనిపించేది చూస్తారు. అయితే అర్జునుడు ఏం చెయ్యాలి? కృష్ణుడు ఆ సమాధానం ఇస్తున్నాడు. భయంలో వెనకడుగు వెయ్యటం కాదు, ధైర్యంగా నిలబడ్డటమే నిజమైన గుర్తింపు. భయం అనిపించినా సరే చెయ్యాల్సిన పని చెయ్యడమే ధైర్యం. భయం ఉన్నా సరే ముందుకు వెళ్లడమే ధైర్యం. అది ఈ శ్లోకం మనకు చెప్తోంది. అమ్మా, కృష్ణుడు ఇంత కష్టమైన విషయాలు చెప్తున్నాడు. అర్జునుడికి ఎలా అనిపించిందో అదే మనం ఆలోచించాలి మీరా. ఇప్పుడు కృష్ణుడు అర్జునుడికి ధర్మం గురించి, పేరు ప్రతిష్ఠ గురించి చాలా నేరుగా చెప్పాడు. ఇది విన్న అర్జునుడు ఏమి అనుకున్నాడో, అతని మనసులో ఏమీ జరుగుతుందో. నాన్న, తర్వాత కృష్ణుడేమండాడు? తర్వాతి శ్లోకాల్లో కృష్ణుడు అర్జునుడితో చాలా సూటిగా మాట్లాడతాడు. నువ్వు యుద్ధంలో చంపినా చనిపోయినా రెండు వైపులా నీకు మంచే జరుగుతుంది అని. ఆ మాటలు విన్నప్పుడు అర్జునుడికి ఏమి అనిపించిందో. అమ్మా, కృష్ణుడు అలా ఎలా చెప్పగలడు? అదే మనం తర్వాత చూద్దాం మీరా.